మీరంతా వచ్చినందుకు ధన్యవాదాలు. ముందుగా అసలు నా ప్రయాణం గురించి చెప్పాలంటే కోవిడ్ కష్టకాలంలో మనందరికీ తెలుసు. విజయనగరంలోనే మనం న్యూస్లో టీవీలో న్యూస్ పేపర్ చదివినప్పుడు చాలా బాధగా అనిపించేది. అంటే సొంత ఫ్యామిలీ మెంబర్సే హాస్పిటల్కి వెళ్ళలేని పరిస్థితి, హాస్పిటల్లో ఉన్న వాళ్ళకి ఫుడ్ లేని పరిస్థితి, హాస్పిటల్ బెడ్ దొరికేది కాదు, ఆక్సిజన్ దొరికేది కాదు. అలాంటి కష్టకాలంలో డాడీ చేతనైనంత వరకు డాడీ సాయం చేశారు. నేను ఆ రోజు మన విజయనగరంలో ఉన్న వాళ్ళందరూ కనీసం ఆకలైనా తీర్చగలిగే అవకాశం నేను సొంతంగా తీసుకొని ఖచ్చితంగా ఆబ్వియస్లీ అమ్మ నాన్న సపోర్ట్తో నేను హాస్పిటల్స్కి, మన స్కావెంజర్స్కి, ఇంకా ఆ రోజు డ్యూటీలో ఉన్న పోలీస్ ఆఫీసర్స్ అందరికీ కలిపి ఫుడ్ మేము పంచేవాళ్ళం. అక్కడ మొదలైంది మా ప్రయాణం. అప్పుడు పంచుతున్నప్పుడు హాస్పిటల్కి వెళ్తున్నప్పుడు చెప్పేవారు, అమ్మ మేము పలానా ఊరు నుంచి ఉన్నాం, మేము మా శ్రీనన్నకు ఫోన్ చేసాం, మా శ్రీనన్నే మాకు బెడ్ ఇప్పించారు, నువ్వు కూడా శ్రీనన్నలా ఇంకా సేవలు చేస్తూ ఉండాలి తల్లి, ఎల్లప్పుడు మా మధ్యలోనే ఉండు తల్లి, ఇది ఒకటే కోరుకుంటున్నామని చెప్పి ఒక ముసలావిడ చెప్పారు. ఆ మాట నా మనసులో చాలా బలంగా ఉండిపోయింది. ఖచ్చితంగా సేవ చేసే అవకాశం అట్లీస్ట్ మన ప్రజలకి, మన ఊర్లో వాళ్ళకైనా నేను సేవ చేసే అవకాశం నాకు దేవుడు ఇచ్చారు కాబట్టి ఖచ్చితంగా నా వంతుగా నేను ఏదో కొంచెమైనా చెయ్యాలని చెప్పి ఒక ఆలోచన ఆ రోజు వచ్చింది. దాని తర్వాత మీ అందరికీ తెలుసు, తమ్ముడు యాక్సిడెంట్ అయింది, హైదరాబాద్లో ఉండాల్సి వచ్చింది. అక్కడ వచ్చిన తర్వాత కూడా మామ చెప్పిన మాటలన్నీ నా మనసులో ఉండిపోయాయి. దాని తర్వాత మొదలుపెట్టిన మన సంస్థే చిన్న శ్రీను సోల్జర్స్. ఈ సంస్థకి మీరందరూ పర్సనల్గా చాలా సపోర్ట్ చేశారు. చాలా చాలా రకాలుగా ఏవైనా అర్జీలు ఉన్నా మీరే పర్సనల్గా తీసుకొచ్చి తల్లి వీళ్ళు నిజంగా వాస్తవంగా ఈ కష్టాల్లో ఉన్నారు, ఖచ్చితంగా చూడు తల్లి అన్నప్పుడు ఖచ్చితంగా నా వంతు నేను సాయం అందరికీ చేశాను. మేము చిన్న శ్రీను సోల్జర్స్ అన్న సంస్థ 5 సెప్టెంబర్ డాడీ పుట్టినరోజు నాడు మొదలు పెట్టాము. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా 2.5 సంవత్సరాలు అవుతుంది. ఆ దేవుడు ఆశీర్వాదంతో మీ అందరి సహాయ సహకారాలతో ఖచ్చితంగా చాలా సేవలు చేశాము అనే నేను భావిస్తున్నాను. అసలు మా సంస్థ ముఖ్య ఉద్దేశమే పేదవాళ్ళకి ఉపాధి కలిగించాలి. అంటే చాలా సంస్థలు మనం చూస్తున్నాం, అయితే బ్లడ్ డొనేషన్లు చేస్తారు, లేని పక్షాన నెలవారీ రేషన్లు ఇస్తారు, ఎవరు తోచిన సాయం వాళ్ళు చేస్తారు. కానీ మా సంస్థ ముఖ్య ఉద్దేశమే ఉపాధి కలిగించాలి. అంటే ఒక మనిషికి కాదు, ఒక కుటుంబానికి సాయం చేస్తున్నట్టు ఉండాలి. ఒక కుటుంబానికి ఒక్కసారి సాయం చేస్తే జీవితకాలం మరి ఇంకా తిరిగి చూసుకోవాల్సిన పరిస్థితి రాకుండా ఉండాలని చెప్పి తోపుడు బళ్ళు పంచాము. పలు రకాల తోపుడు బళ్ళు, పానీపూరి బండి కానివ్వండి, కాయగూరల బండి కానివ్వండి, ఇవన్నీ రకరకాలుగా చేశాము. ఇప్పుడు వాస్తవంగా మాట్లాడితే నేను ఎప్పుడు రాజకీయాల్లో వస్తాను అని నేను అనుకోలేదు. కానీ మీరందరూ ఇస్తున్న స్ఫూర్తి, జనాలందరిలో వస్తున్న ఆదరణ బట్టి నేను సేవ ఇంకా చేయాలి, నాకు ఇంకా అవకాశం ఉంటుంది అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దానికి ఆల్రెడీ మీరంతా సహాయ సహకారాలు ఇస్తున్నారు, ఇంత మీద కూడా ఇస్తూ ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా మన మధ్యలో ఈ అనుబంధం ఇలానే కొనసాగుతూ ఉండాలి. మీ అందరి ఆశీర్వాదాలు, సపోర్ట్ ఎల్లప్పుడూ నా మీద ఇలానే ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.